గిరిజన పాఠశాలల్లో 7267 పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 23. కేంద్ర ప్రభుత్వ గిరిజన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో మొత్తం 7267 పోస్ట్ల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాల ద్వారా ప్రిన్సిపల్ 225, పీజీటీ 1460, అత్యధికంగా టీజీటీ 3962, హాస్టల్ వార్డెన్ 635, ఫీమేల్ స్టాఫ్ నర్స్ 550, అకౌంటెంట్ 61, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 228, ల్యాబ్ అటెండెంట్ 144 వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 23వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిన్సిపల్ పోస్టుకు మాస్టర్స్ డిగ్రీ, బీఎడ్ లేదా ఎంఎడ్తో పాటు రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లో ప్రిన్సిపల్ లేదా వైస్ ప్రిన్సిపల్ స్థాయిలో 3 ఏళ్ల అనుభవం లేదా 12 ఏళ్లు లెక్చరర్ లేదా పీజీటీ స్థాయిలో అనుభవం తప్పనిసరి. పీజీటీ పోస్టులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు బీఎడ్, టీజీటీ పోస్టులకు సీటీఈటీ క్వాలిఫైతో పాటు ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ అవసరం. ఫీమేల్ స్టాఫ్ నర్స్కు బీఎస్సీ నర్సింగ్ చేసి 2.5 సంవత్సరాల పాటు 50 పడకల ఆస్పత్రిలో అనుభవం ఉండాలి. హాస్టల్ వార్డెన్, అకౌంటెంట్, జేఎస్ఏ వంటి ఇతర పోస్టులకు బ్యాచిలర్స్ డిగ్రీ లేదా సంబంధిత అర్హతలు. జేఎస్ఏకు నిమిషానికి 35 ఇంగ్లీష్ పదాలు లేదా 30 హిందీ పదాల టైపింగ్ స్పీడ్ ఉండాలి. వయోపరిమితి ప్రిన్సిపల్కు 50 ఏళ్లు, ఈఎంఆర్ఎస్ ఉద్యోగులైతే 55 ఏళ్లు, పీజీటీ మరియు టీజీటీలకు 40 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 30 నుండి 35 ఏళ్లుగా నిర్ణయించబడింది. దీనిలో ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు మరియు పీజీటీ, టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులకు 10 ఏళ్లు వయో సడలింపు వర్తిస్తుంది. జీతభత్యాల విషయానికి వస్తే ప్రిన్సిపల్కు లెవెల్ 12, ఆ తరువాత పీజీటీకి లెవెల్ 8 మరియు టీజీటీకి లెవెల్ 7 పేస్కేల్ ఉంటుంది. పరీక్షా విధానం టైర్ 1 మరియు టైర్ 2 ఫార్మాట్లో ఉంటుంది. ఇందులో 1/3 వంతు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. టైర్ 2 తర్వాత ప్రిన్సిపల్కు ఇంటర్వ్యూ, జేఎస్ఏకు స్కిల్ టెస్ట్ ఉంటాయి. అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులో పార్ట్ ఏలో కేటగిరీ వివరాలు సరిగ్గా నింపి ఆ తరువాతే పార్ట్ బీలోని దరఖాస్తును పూర్తిచేయాలి మరియు ఒక పోస్టుకు ఒకే దరఖాస్తు మాత్రమే సమర్పించాలి. పోస్ట్లవారీనా ఖాళీలు, సబ్జెక్ట్లవారీగా పరీక్షా విధానం వంటి పూర్తి వివరాల కోసం అభ్యర్థులు నోటిఫికేషన్ పీడీఎఫ్ను పేజ్ నంబర్ 10, 15 మరియు అధికారిక వెబ్సైట్ను పరిశీలించాలి.